క్యూర్ అయిపోతుంది మళ్ళీ. దానికి మరణం ఎక్కడిది? దానికదే అప్రమేయం. అది బ్రాహ్మలే తనకు తానే అనంతం అనమాట. అమ్మ జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. చూసారా, దానికదే అప్రమేయమే. తెలిసిందంతటిని వదిలేస్తుందమ్మా. తెలిసిందనంతటిని వదిలేసి తెలియదు అని ముందుకెళ్ళిపోతుంది. నిర్వికారి అయిపోయింది. ఇది సుఖమని కానీ దుఃఖమని దేన్ని లెక్క ఖాతరు చేయట్లేదు అసలు. ఎప్పుడైతే దానిలో ఉన్న విషయం అంతా తెలుసుకోవడంతో చూసారా, అది తెలుసుకుని అంటే ఆ కారణాలు చూసారు, మనసులో విషయం అంతా తెలుసుకోవడంతో ఏమవుతుంది, కారణాలు, ప్రతిఘటనలు, క్రమశిక్షణ, వ్యవహారాలు, భద్రత, ఈ గురించి పలు ప్రయత్నాలు వంటి వాటిని అన్నిటింది ఇది పూర్తిగా విముక్తం అయిపోతుంది అన్నమాట. నిజంగా మీరు ఈ సత్సంగం ఉంటే గనక, జిజ్ఞాస, ఆ తపన మీకుంటే కనుక, ఇప్పుడు చూసారా ఇక్కడ మీ మనసు కూడా ఇలా అన్నిటి నుంచి పూర్తిగా విముక్తం అయిపోతుంది. ఈ క్షణాలు మనకు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే ఈ అమృత బీజాలు మన హృదయంలో నాటుకుంటాయి. దానికదే ఎలా విముక్తి చెందేస్తామో చూసారా. పూర్తిగా అది ఎప్పుడైతే ఇలా విముక్తి అయిపోయిందో, అన్నిటి నుంచి, క్రమశిక్షణ నుంచి, ప్రతిఘటన నుంచి, వద్దు కాదు అనే దాని నుంచి, చూస్తానంతే దేన్ని కాదనట్లేదు. అదొక జ్వాల, ఒక అగ్ని. ఒకవేళ వీటినే పట్టుకుని వేలాడితే మనం గనక అవన్నీ ఆలోచనలను నిబద్ధించటం, పరిమితి చేయటం. చూసారా, ఇలా ఎప్పుడైతే జరిగిందో ఇవన్నీ ఆలోచనలు ఎలా నిబద్ధిస్తున్నాయో, ఆ నిబద్ధించటం కానీ, వాటిని పరిమితం చేయటం కానీ, శాశ్వతమైన దాన్ని కనుగొనడానికి ఒక సమగ్ర ప్రక్రియగా చూసారా, ఒక సమగ్ర ప్రక్రియగా మనసు పూర్తిగా విముక్తమైపోగలరు. దాన్ని తెలుసుకుని దాన్ని దాటి ఇతరకు వచ్చేస్తాం. ఇలాంటి ఆవిష్కరణ కావాలి. అంటే ఇటువంటి ఆవిష్కరణ లేకుండా, ఆ యథార్థ తత్వాన్ని అనుభూతి చెందకుండా ఉన్నప్పుడు మన సమస్యలన్నీ వాటి పరిష్కారాలతో పాటు చూసారా మరికొంత హైన్యతకు, విపత్తులకు ఇలా ఇలా ఆ యథార్థతత్వ అనుభూతి చెందకపోతే అంతే కదా, ఇంకా దిగజారిపోతూ ఉంటాం. వాటికి ఏ పరిష్కారాలు, ఆ సమస్యలు వస్తూ ఉంటే దైవాన్ని తెలుసుకోవాలనేది సమస్య, అక్కడ ఉన్న సంప్రదాయాల సమస్య, అన్ని సమస్య. వాటిలో చిక్కుకుపోయి ఒక హైన్యత, ఒక విపత్తుకి అది దారితీస్తుంది. అది తప్పదు. ఈ సుఖ దుఃఖాల మధ్య నలిగిపోతూ చూసారా, ఈ డాంబిక జీవితాల్లో పూర్తిగా చితికిపోతూ ఉండటం అనేది ఈ నిత్య జీవితంలో మరి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, లేదా ప్రతిమలో మనం గొడవను మరీ పెంచేస్తాం అన్నమాట. ప్రతి పనిలోని మనం ఆ గొడవను మరీ పెంచుతున్నాం అన్నమాట. అది ఏదైనా కావచ్చు. అది మతాత్మక స్థితిని అనుభవించనంత వరకు, మతాత్మక స్థితిని ఆ మనసు అనుభవించనంత వరకు ఈ గందరగోళం అంతా మనకి తప్పదు. ఈ సుఖ దుఃఖాలే మనం మూసేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని తెలుసుకుని ఎక్కడికక్కడ దాన్ని దాటుకుంటూ మన యువతలకు వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మనసు పూర్తిగా విముక్తం అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది ఇలా విముక్తమైపోయినప్పుడు మాత్రమే ఆ స్థితిని
తాను ఏదైతే ఉందో చూసారు. మనం దైవం అనుకున్నాం పోనీ. తన దైవీ స్థితినిది అనుభూతి చెందగలదు. చూసారా? ఆయన అడుగుతున్నాడు, ఇది విన్నారు కదా, ఇది విన్న తర్వాత ఒక్క క్షణమైన మీరు ఆ స్వేచ్ఛను తెలుసుకోగలరా? తలుపులు వేసేసాను బయట. ఆయన అంటున్నాడు, ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు కదా, ఒక్క క్షణం మీరు చూసుకోండి. ఖర్జూర పండు పెట్టి ఇలా ఉంటే ఇదండి ఒక్క క్షణమైనా మీరు ఆ స్వేచ్ఛను తెలుసుకోగలరా? వస్తారు. ఆవో కుక్కో వేళ స్వామీజీ లాంటి ఆయన వచ్చారు. చాలు నాకు. మీ అంతటా మీకే జరగాలి. అంతేగాని ఎవరో చెప్పడం వల్ల కానీ, అంటే నేను సూచించినంత మాత్రాన మీరు తెలుసుకోలేరు. మీకు మీరే ఇవన్నీ పుట్టినప్పుడు ఇవన్నీ ఎలా మిమ్మల్ని అడ్డుకుంటున్నాయో చూశారు. ఈ దుర్గమ్మ ఆత్మశివ అస్సలు ఖాళీ ప్రతి దాన్ని ఆలోచన ఎలా సమస్యగా తీసుకొస్తుందో మన ముందుకి మొత్తం చూడగలిగకూడదు. జ్ఞానంలో ఉండాలి, సత్సంగం. అటు మీరు ఇవ్వతలకు వచ్చేసి చూశారు. మీరు నమ్మినా నమ్మ అల్పమైన దానికి చోటు ఇవ్వనప్పుడు ఇదిగో సత్సంగం ఇంకా 2 గంటలు క్షణమైనా మీరు ఆ స్వేచ్ఛ తెలుసుకోగలరా?